ఈ శ్రీ సూత్రం గురించి, ఇది శ్రీ సూత్రం గురించి శ్రీ సూక్తము వేరు నాన్న. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజాం అనేది శ్రీ సూక్తము. అంటే సృష్టి ఎలా వచ్చింది అని, బంగారు రంగుతో ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు, అది దేనికి సంకేతము? సృష్టికి సంకేతము. హిరణ్యవర్ణం. సో ఇంగ్లీష్ వాళ్ళకేం తెలుసు, మన పురాతన, అదే మన సనాతన ధర్మం గొప్పతనం. మనం అన్నీ ముందే చెప్పాం సృష్టి ఎలా జరిగిందో అని. సో అది శ్రీ సూత్రము. నాన్నగారు ఈ శ్రీ విద్యనంతా కూడా సూత్రప్రాయంగా 2500 సూత్రాల్లో చెప్పారు. ఇందులో నేను 800 దాకా నేను చెప్పడం జరిగింది. సో మరి అమ్మవారి అనుగ్రహం, సమయాభావం వల్ల నేను ప్రస్తుతం లలిత సహస్రనామం చెప్తున్నాను. దాని తర్వాత ఈ శ్రీ సూత్రంలో ఇంకొక 1000 సూత్రాలు డీకోడింగ్ చేయాలన్నమాట. శ్రీ సూత్రం ఇది శ్రీ సూత్రము. సృష్టి ఇలా జరిగింది అని ఒక సూత్రం మనం లెక్కల్లో చూస్తాం కదా, ఒక సూత్రం ఇస్తారు. ఆ సూత్రం పెట్టి సృష్టి ఎలా జరగటం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని అనుకోకుండా ఒక్క సూత్రం గురించి క్లుప్తంగా, తప్పకుండా క్లుప్తంగా చెప్తాను నాన్న. నాన్నగారు ఇందులో అదే ఆనందఘనుల వారు 112వ సూత్రము, సృష్టి వేళ అదియే పంచబ్రహ్మ జనని అని అన్నారు ఆయన. ఇది సూత్రం. ఇంగ్లీష్లో డ్యూరింగ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది క్రియేషన్ ద సేమ్ వాయిడ్ బికేమ్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ 5 ఫండమెంటల్ కాజెస్. ఇది సూత్రం. ఏమర్థమైంది దీని మీద? ఇప్పుడు దీన్ని నేను డీకోడ్ చేయాలి. అంటే సృష్టి వేళ అది ఏ పంచబ్రహ్మ జనని అన్నారు. సృష్టి స్థితి, సృష్టి చేయాలి. ఈశ్వరుడికి ఏమిటి, తనకు మారుగా సృష్టి చేయాలి అని ఆయన కారణం అయితే దాని సాకారం ఎలా చెయ్యాలి? అసలు ఆయనలో చైతన్యాన్ని కూడా ఈ అమ్మవారే ఇస్తే ఆయనకి, లేదా ఆయన జడ పదార్థం, ఆయనలో చైతన్యము, ఆయన దేవుడు అనిపిస్తుంది, మళ్ళీ ఏమీ కోపో అంటుంది ఖడ్గమాలది. దేవుడు లేడు, జీవుడు లేడు. నిర్వికల్ప సమాధుల్లో దేవుడు ఎక్కడున్నాడు, జీవుడు ఎక్కడున్నాడు, రెండు అన్నిటికీ అతీతం. అన్నీ ఒక చోట నుంచి వచ్చినాయి కదా, నిరీశ్వరమే కదా. నిరీశ్వరంలో ఇప్పుడు అమ్మవారు పంచబ్రహ్మ జనని అన్నాడు కదా ఈ యొక్క సూత్రంలో. అంటే సృష్టి చెయ్యాలి అన్నప్పుడు ఈశ్వరుడి యొక్క కోరిక, ఆయన కామము, ఆయన ఇచ్చని సాకారం చెయ్యాలి అంటే నేను సృష్టి స్థితి లయ తిరోధాన వమన ఈ 5 పెట్టుకొని ఈ దీన్నే విశ్వయోని, శ్రీచక్రంలో విశ్వయోని, అది బిందువు. ఆ బిందువులో శివశక్తి. ఈ శివశక్తే మళ్ళీ పెరిగితే తానే మళ్ళీ 2 2 3 3 4 దిక్కులు చేసి అలా కిందకు వస్తుంది అమ్మవారు. ఈ సర్వ సృష్టికి కూడా ఈమె పంచబ్రహ్మ స్వరూపిణి. సృష్టి చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మలు అవుతారు. సంహార క్రమంలో మళ్ళీ వమనము చేస్తుంది. ఒకళ్ళు నన్ను అడిగారు వమనం ఎలా జరుగుతుంది అంటే, వమనం ఏ నీరు వచ్చేసేసి అవి వచ్చేసేసి ఇలా ప్రళయం ఉండదు. అమ్మవారు తన యొక్క శక్తిని విత్డ్రా చేస్తుంది వమనం అంటే. ఇప్పుడు మనం ఇలా అణువు కట్టుకొని ఏదో ఒక శక్తి నిలబెడుతోంది, ఆ శక్తిని గుంజేస్తుంది అమ్మవారు. శక్తిహీనంలో అయిపోతుంది. అప్పుడు ఈ యొక్క దృశ్యమాన ప్రపంచమంతా కూడా అభావంలోకి వెళ్ళిపోతుంది, అమ్మవారి యొక్క నిరీశ్వరంలోకి వెళ్ళిపోతుంది. ఈ 14 లోకాలు కూడా ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహా, ఈ లోకాల గురించి కూడా నేను చెప్పడం జరిగింది. మహర్లోకం అంటే ఏమిటి, భువర్లోకము సువర్లోకము. ఈ సృష్టి మ్యాటర్, ఫోర్సెస్, అలానే కాన్షియస్. సృష్టి ఎలా వచ్చింది, మన శరీరం ఎలా ఉంది, మ్యాటర్, అవునా? లోపల ఏముంది, ఈ చెయ్యి ఇలా కదుపుతున్నావు అంటే శక్తి ఉంది కాబట్టి చెయ్యి కదుపుతున్నావు. ఈ కదుపు అని చెప్పింది కాన్షియస్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓం భూ, దీనికి మాత్రం ఒకటి ఉన్నాయి లోకాలు. ఆ పైనుంచి వచ్చే లోకాలే మన యొక్క శరీరాన్ని, ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, సూక్ష్మతర శరీరాన్ని పరిపాలిస్తాయి, ప్రభుత్వము చేస్తాయి అని. అదే అమ్మవారి గొప్పతనం. సో ఇప్పుడు పంచబ్రహ్మ ఒక సూత్రం చెప్పాను కదా, ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పిందంతా దీన్ని సూత్రప్రాయంగా ఆమె పంచబ్రహ్మ జనని అన్నాడు. అంటే ఏమిటంటే బ్రహ్మల్ని తాను సృష్టించింది అని, తానే బ్రహ్మగా అక్కడ కూర్చుంది అని. ఆ బ్రహ్మకి పక్కన మళ్ళీ ఏమి బ్రహ్మాణిగా వెళ్ళి కూర్చుంది శివాశక్తి రూపంలో. అలానే విష్ణువు, అలానే వైష్ణవి శక్తి, అలా అమ్మవారు యొక్క ఇవి ప్రవృత్తులు, అంతేగాని వేరు వేరు దేవతలని కాదు అక్కడ. అర్థమైందా? శ్రీమాత అన్నది ఏదైతే ఉందో
అన్నీ కూడా అమ్మవారి యొక్క ప్రవృత్తులు, ఆవిడ చేసిన కృత్యములు, సృష్టిలో చేసినవి 1000 నామాలు. ఏమిటి ఆ కృత్యములు? అవన్నీ కూడా నేను లలితా సహస్రనామ అంతర్గత రహస్యాల్లో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎన్నో పనులు చేస్తావు, అవునా? ఇంట్లో పనులు చేస్తావు, బయట పనులు చేస్తావు. ఆ పని చేస్తున్నప్పుడు నేను అలా పిలిచారు, ఈ పని చేస్తున్నప్పుడు ఇలా పిలుస్తారు. అంత మాత్రాన ముగ్గురు చేస్తున్నారు, అక్కడ చేసేవాడు ఒకడే. ఇటువంటి సింపుల్వి మనం తెలుసుకోకుండా అనవసరంగా లేనిపోని భేదాభిప్రాయాలు పెట్టుకొని నువ్వు వేరు నేను వేరు అంటూ మాయ. అది ఆ మాయలో ఉండి మనం ఏంటంటే గొప్ప గొప్ప సంపదలు కోల్పోతున్నాం. అదే శ్రీ విద్యా రత్నమాల గురించి ఇది మొత్తం శ్రీ విద్య గురించి వారు ఇందులో శ్రీ అంటే ఏమిటి, విద్య, శ్రీ గురించి తెలుసుకునేది విద్య. మిగతా విద్యలన్నీ కూడా అన్ని విద్యలకి ఈ తల్లి శ్రీ విద్య అంటే ఏంటంటే అన్ని విద్యలకి మాతృక శ్రీ విద్య. ఇదే సనాతన ధర్మము. ధర్మములు ఎలా ఉంటాయి, సృష్టి ఎలా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణగా సామాన్యుడు వింటున్నారు కాబట్టి నా యొక్క ఈ సృష్టి అంతా ధర్మముల మీదే ఈ సృష్టి నడుస్తుంది. ఉదాహరణకి వర్షము, ఋతువులు, జలములు ఇవన్నీ కూడా నీరు ప్రవహించాలి, అవునా? ఉప్పుగా ఉండాలి, చక్కెర తీయగా ఉండాలి. ఇవన్నీ ధర్మములు. అలానే మామిడి చోటు మామిడికాయలే ఇవ్వాలి. ఇవన్నీ ధర్మములు, దీన్ని ఎవరు మార్చలేరు. ఇవన్నీ మ్యాన్మేడ్ ఇవి కావు, ఇవి ఒక మనిషి పెట్టిన ధర్మములు కావు. అందుకని సనాతన ధర్మము అన్నారు. ఎవరు ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ఇంకా మిగతా ధర్మాలన్నీ కూడా ఎవరు ఏ రకంగా ఎన్ని దారుల్లో వెళుతున్న వాళ్ళందరికీ కూడా ఇది మాతృక, అవునా? ధర్మము. అంతేగాని మాది వేరు నీది వేరు అనేది లేదు, వేరు అనేదే లేదు. తల్లి వేరు, అది తల్లి వేరు, ఇది. సో శ్రీ విద్య గురించి, శ్రీ అంటే అమ్మవారు పరాశూన్యముగా ఉల్లలితగా ఉన్నప్పుడు, నిరీశ్వరముగా ఉన్నప్పుడు, ఆమె ఈశ్వరముగా సృష్టి చేసే సమయం ఆసన్నమైనప్పుడు సమరస సమలేన సంయోగాలు తో ఆ తల్లి లలితగా, అందముగా, లలిత అంటే సుకుమారంగా, సౌమ్యముగా ఆ పరాశూన్యంలో ఒక కదలికి ఇలా కదిలింది ఆ అమ్మవారు. అమ్మా అది ఎప్పుడైతే అక్కడ శ్రీకారం చుట్టింది ఈ సృష్టి చేయటానికి, అది శ్రీ. దాన్ని ఏమన్నారు? అనంత మహాశ్రీ అన్నారు. ఆమె శ్రీ ఎక్కడవుతుంది? శ్రీ మహాత్రిపుర సుందరి విశ్వయోని దగ్గరకు వచ్చినప్పుడు ఆమె శ్రీ, అది అనంత మహాశ్రీ. సో శ్రీ విద్య ఎక్కడి నుంచి మొదలైంది? అనంత మహాశ్రీ నుంచి అమ్మవారు బిందువు దగ్గరికి వచ్చినప్పుడు శ్రీ, సృష్టి చేయటానికి. సో ఇప్పుడు అక్కడి నుంచి మనం తెలుసుకోవాలి కదా, భూతాకాశం వరకు మన వరకు తెలుసుకోవాలి. స్వామి, నేను ఎలా వచ్చాను భూమి మీదకి, ఏ మూలము నాకు, మూలానికే మూలము. దాని గురించి అనుభూతిపరంగా జ్ఞానముగా తెలుసుకునేదే శ్రీ విద్య. అంటే ఈ రత్నమాలలో ఇంతకుముందు మన శ్రీ సూత్రం గురించి తెలుసుకున్నాం కదా, అలాగే శ్రీ విద్యా రత్నమాల రెండిట్లోకి ఏమి తేడా అంటే ఆ సూత్రం అది సూత్రప్రాయంగా ఉంటుంది, ఇది ఇక్కడ దీనిలో వర్ణన ఉంటుంది. వర్ణన. సో అది సూత్రం. ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే మేము 18 అవన్నీ కూడా అధ్యాయాలు మన నోటికి వచ్చాయి, ఇలా వీళ్ళు చదువుతున్నారు. కానీ ఒక్కొక్కటి శ్రీకృష్ణుల వారు దాచింది ఎక్కువ. దాన్ని డీకోడ్ చేసేవాళ్ళు క్రియాయోగంలో ఒక స్థితికి ఎదిగిన వాళ్ళు, మహానుభావులు, శ్రీ విద్యోపాసకులు. ధర్మక్షేత్రే అన్నాడు. ధర్మం అంటే ఇప్పుడే చెప్పానుగా, నీకు ఇంత పరిజ్ఞానం ఉంటే ఆ యొక్క ధర్మం అనేది తెలుస్తుంది. క్షేత్రే అన్నాడు, ధర్మక్షేత్రే అన్నాడు. ఎప్పుడు శ్రీ విద్య దృష్టితో చూడాలి. ఎంతసేపు మహాభారతం యొక్క దృష్టితో మనము అదేదో ధర్మక్షేత్రము అంటే అది అక్కడ యుద్ధం జరిగిందే అవి పెట్టుకోవటం కాదు. శరీరం ఏమిటి? క్షేత్రము అంటే శరీరము. ఇది దేనివల్ల? ఈ ధర్మము. ఏ ధర్మం మీద ఈ క్షేత్రం ఆధారపడి ఉన్నది, అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది నాన్న. అవన్నీ కూడా మీరు వినాలి నా లెక్చర్స్. మన శ్రీ సన్నిధి వాళ్ళకి అమ్మ ఆజ్ఞ, అమ్మ అనుగ్రహం, చాలా విషయాలు భవిష్యత్తులో మీ అందరికీ, వీక్షకులందరికీ కూడా అమ్మవారి స్వరూపాలు మీరంతా నన్న చక్కగా అమ్మవారిని తెలుసుకోండి. ఫస్ట్ విశ్వాసం అనేది చాలా గొప్పది. అది మనుషుల్లోనే కాదు, భగవంతుడి దగ్గర కూడా విశ్వాసం, ఇంప్లిసిట్ ఫెయిత్ అంటారు. నమ్మకంతో ఏదన్నా సాధించవచ్చు. ఏమ్మా, ఆ నమ్మకము వినయం.
శ్రద్ధ, సబూరి, సర్వస్వ శరణాగతి ఉన్నవాడికి శ్రీ విద్య కర్తలామలకం. అప్రయత్నంగా నీకు ఇస్తుందన్న, నువ్వు అడిగితే అడిగినంతే ఇస్తుంది అమ్మవారు, అడగకపోతే ఇంకా ఎక్కువ ఇస్తుంది. సో నాకు తెలియదని బాధపడద్దు, అన్నీ అమ్మవారు ఇస్తుంది. ఈ శ్రద్ధగా ఉండు, నువ్వు అమ్మ దగ్గర శ్రద్ధగా అన్నీ తెలుసుకో, ఆ తల్లి నువ్వు అడగకుండానే అన్నీ ఇస్తుంది. సో భవిష్యత్తులో నావన్నీ కూడా నేను పంచదశి, ఖడ్గమాల, శ్రీసూత్రాలు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పడం అయిపోయింది. అవన్నీ మీరు వినండి నా ప్రవచనాలు. నాన్నగారు రాసినవి సరళమైన భాషలో మనకు అర్థమయ్యేట్టుగా, సామాన్యులకి పాండిత్యం లేకుండా మామూలు విషయాలుగా మనం మాట్లాడుకుంటే మనకి విషయ పరిజ్ఞానం ఉండాలి కదా. ఓహో ఇదా శ్రీ విద్య అంటే, ఇదా. ఎంతమందికి తెలుసు శ్రీ విద్య అంటే? విషయం తెలుసుకుంటే సాధనకి వాళ్ళు వస్తారు. వారిలో ఆ యొక్క ఉత్సాహం అనేది రావాలి. ఎందుకంటే ఉత్సాహం అంటే ఏంటంటే వాడి మూలం తెలుసుకుంటే ఎవరికైనా ఉత్సాహమే. అయ్యో నేనేమిటి మాయలో ఉన్నాను, నేను వెళ్ళవలసింది నా ప్రయాణం అటు కదా, అది తెలుసుకున్న వాడిని ఎవరు ఆపలేరు, ఆ ఉత్సాహాన్ని ఎవరు ఆపలేరు. సో ఆ ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని మనందరము కూడా చెయ్యి పట్టుకుని వెళదాం, ఇక్కడ నేను గురువు మీరు శిష్యులు అనేది నేను అదే చెప్తాను. ఇక్కడ నా శిష్యులందరూ కూర్చున్నారు. మనం అలా కాదు నాన్న, మనం అందరం ఒకే భావనగా వెళదాం. కష్టమైన సుఖమైన మనకి అమ్మవారు మనకి అన్నీ ఇచ్చింది. మనకి ఎంత మనం అదృష్టవంతులం అంటే మనకి లేనిదంటూ లేదు, సంపదలు అన్నీ ఉన్నాయి, దైవ సంపదలు అన్నీ ఉన్నాయి. అందరం కలిసి మనం ఏంటంటే లోకాన్ని, విశ్వ ప్రేమని, విశ్వ కళ్యాణార్థం మనం చెయ్యాలి. ఎందరో ఉన్నారు కదా పాపం, చాలామంది పాపం ఉద్ధరించబడేవాళ్ళు, ఎదురు తిన్నులు చూస్తున్న వాళ్ళు, ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. నా ఉద్దేశం అంటే పేదవాడి ఇంటికి కూడా నేనే వెళతాను. పామరులకు కూడా వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఈ శ్రీ విద్య గురించి చెప్పడం, వారికి ఆ అనుభూతి ఇవ్వటం. అదే నా పరివ్రాజక వృత్తి. నేను గురువుని గాను, నాకెవరూ శిష్యులు లేరు, కానీ నా దగ్గర సంపద ఉంది, ఇది మీకు ఇస్తాను. మీరే దీనికి మీరే సౌభాగ్యవంతులు. ఆ సౌభాగ్యాన్ని మీకు అమ్మవారు ఇవ్వమని చెప్పింది కాబట్టి వచ్చాం, ఇస్తున్నాం.